హలో అందరికీ ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఈరోజు. సో నాన్ వెజ్, ప్యూర్ నాన్ వెజ్ అనమాట. ఈరోజు అయితే సండే కదా. సో చికెన్ ఫ్రై, తర్వాత కొద్దిగా చికెన్ కర్రీ లాగా ఉండేలాగా, కొద్దిగా గుజ్జుగా జ్యూసీలాగా ఉండేలాగా చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. సో అవి రెండు రెసిపీస్ ఇప్పుడు క్విక్గా చెప్పేస్తానండి. సో దీనికైతే, ఈ కర్రీకి అయితే పచ్చి కొబ్బరి, చెక్క, లవంగం, జింజర్ గార్లిక్ పేస్టు, కొత్తిమీర అన్నీ వేసి పేస్ట్ చేసుకొని, ఫస్ట్ ఎర్రగడ్డలు ఫ్రై చేసుకొని, మసాలా పేస్ట్ వేసుకొని, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, ఉప్పు వేసి పేస్ట్ వేసి కొద్దిగా మసాలా మగ్గిన తర్వాత చికెన్ వేసి ఉడకపెట్టుకోవడమే. అంతే అండి, సింపుల్ అది. ఇప్పుడు ఈ డ్రై చూస్తున్నారు కదా, దీనికైతే ఎక్కువ కొబ్బరి మసాలా వేయకూడదు అనమాట. సో ఇక్కడైతే సలాడ్ రెడీ చేశాను. సో రసం చేయడానికి రసం పౌడర్ కూడా రెడీ చేశాను చూడండి. తర్వాత కొత్తిమీర రెడీగా ఉంది. సో రసానికి అయితే కలిపి కూడా పెట్టాను అనమాట. సో ఈ డ్రై ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని, చెక్క, లవంగం, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. మీకు గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదన్నమాట. సో తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని, అంతే అండి. కొత్తిమీర ఒకటి లాస్ట్లో వేసుకుంటే అయిపోతుంది. చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, బేసిక్ మసాలా అనమాట, ఇంతే. సో దీనికి అయితే రసం కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. డ్రై చికెన్ కదా. సో ఇదైతే మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ అనమాట. సో చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడడానికి ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా డ్రైగా ఉంటే కలుపుకోవడానికి ఏముండదు కదా, అందుకని ఇలా చేశాను అనమాట, కర్రీలాగా. సో ఇదైతే రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. సో ఇంకొద్దిసేపు పెడితే చికెన్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి మంచి వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ, వైట్ రైస్, లెగ్ పీస్ కూడా వస్తుంది. వావ్, యమ్మీ కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా రెసిపీ డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి. సో కుకుంబర్, క్యారెట్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రై కూడా పెడుతున్నాను అనమాట, చికెన్ ఫ్రై కూడా. సో ఇదైతే ఈరోజు నాన్ వెజ్ థాలీ అండి. సో మీకు ఈరోజు నేను చేసిన ఈ 2 నాన్ వెజ్ రెసిపీస్కి ఏమన్నా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. సో రసం కూడా పెట్టాను ఈరోజు. నాన్ వెజ్ ఉంటే రసం కంపల్సరీ కదా. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.